ఒక్క ఈ స్టీల్ ప్లాంటే కాదు, ఏ ప్లాంట్ కూడా లాభాలను సాధించిన పరిస్థితి లేదు. ఇంచుమించు అన్ని పరిశ్రమల్లో కూడా ఎంతో దెబ్బతిన్నాయి. సర్వీస్ సెక్టర్ అయితే అతి దారుణంగా దెబ్బతింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింది, సర్వీస్ సెక్టర్ దెబ్బతింది. అన్ని రంగాల్లో కూడా చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి మనం పరిశ్రమల్లోను వ్యాపారస్తులను చూసాం, మనకు తెలుసు కూడా. దానిని సాకుగా చూపించి, అంతేకాకుండా అప్పుల్ని, అలాగే నష్టాలని, అలాగే మార్కెట్ ని, 3 అంశాలను తీసుకుని వచ్చి దీన్ని వేలానికి పెట్టడం అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే మొట్టమొదట డెట్, 2 లాసెస్, 3 మార్కెట్ కండిషన్స్. డెట్ అనేది ఏంటి? అప్పు ఎందుకు వచ్చింది? అసలు అప్పు చేయాలనే ఆలోచన విశాఖ స్టీల్ ప్లాంట్ లో లేదు. 2009లో మీ 3.5 లక్షల కెపాసిటీని 6.5 లక్షలు చేసుకోండి అని చెప్పి డబుల్ ప్రొడక్షన్ పెంచి మీరు అప్పు చేయండి అని కేంద్రం చెప్తేనే ఆ రోజు స్టీల్ ప్లాంట్ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు 22,000 కోట్లు అప్పు చేశారు. తనకు తానుగా చేయని అప్పుని కేంద్రం ప్రోత్సహించి అప్పుల్లోకి నెట్టి ఆ తర్వాత లాసెస్ అనేటువంటివి కేవలం కోవిడ్ ఇయర్ లో వచ్చిన లాసెస్ తప్ప మిగిలినవన్నీ కూడా కోపప్పు చేయగలిగిన లాసెస్. అవి కూడా అలాంటి లాస్ వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు లాభాలు తీసుకున్న కేంద్రం, నష్టం వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. లాభం వచ్చినంతసేపు మేము ప్రతిసారి తీసుకుంటాము, నష్టం రాగానే అమ్మేస్తాము అని అంటే అది బాధ్యత ఎలా అవుతుంది?